హాయ్ గైస్ అందరికి హ్యాపీ చేయలే దగ్గరికి వెళ్తే ఇవ్వాలా దూరంకి వెళ్ళా బ్లాగ్ అయ్యా మంచిగది మనం ఒకటేలా మాట్లాడాలి. హాయ్ అందరికి. సో వెల్కమ్ టు మై ఛానల్ సారా వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఆఫ్ ఉగాది. సో న్యూ ఇయర్ వ్లాగ్ అన్నమాట. సో మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ క్యూట్ చిన్న వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీ అందరికి కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మేమైతే ఉగాదికి పోలేలు చేసుకుంటాం అనమాట. సో దానికోసం అత్తయ్య పప్పు ఉడకబెట్టేసింది, దాన్ని అయితే గ్రైండ్ చేసేసా. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి జరుగుతున్నాము. దానికి మ్యాంగో, ఉప్పు, కారం, బెల్లం, వేప పువ్వు అండ్ చింతపండు పులుసు. సో ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. ఉగాదికి స్పెషల్గా పచ్చడే కదా. మేము చాలా తక్కువ స్వీట్ తింటాము. బెల్లం ఎంత ఇష్టంగా ఇంట్లో చాలా ఫుడ్ ఉంది, వీడియో కోసం కొన్ని తీసుకుంటాం. కారం ఘాటుగా ఉంది. ఉప్పు బీపీలు అందరికీ కరెక్ట్ ఉండాలి. చేస్తాం ఇప్పుడు ఎట్లా వేసి అట్లా తాగరు. ఇప్పుడు పులుపు. సో మ్యాంగో సీజన్కి మ్యాంగో అండ్ మరి చాలా డెలిషియస్ పచ్చడి రెడీ. అంతే, ఇవన్నీ వేసాక సో గైస్ చూసారు కదా, ఇది అన్నమాట మేము ఉగాది పచ్చడి చేసుకుంటాం ఇలా. అండ్ మేము ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఏం, జస్ట్ ఈ 6 రుచులు మాత్రమే మిక్స్ చేస్తాను అనమాట. అండ్ అలా అయితే మా పచ్చడి రెడీ. ఆ లోపు అత్తయ్య మొత్తం దేవుడి గదిలో అంతా క్లీన్ చేసేసి ఇంకా అన్ని అలంకరించేసి పెట్టేసింది. సో ఇక్కడైతే ఇంకా అభిషేకం చేసేస్తున్నాము. అభిషేకం అయ్యాక ఇంకా మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు సాయి. సో ఉగాది మన ఫస్ట్ ఫెస్టివల్ కదా, ఫుల్ పాజిటివ్ వైబ్స్ అందరికీ ఉండాలని నేనైతే మొక్కేసుకున్నా. అండ్ మీకు కూడా పాజిటివ్ వైబ్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చేసిన ఉగాది పచ్చడి ఫస్ట్ ఇంకా టేస్ట్ చేయవద్దు కదా, ప్రసాదంగా ఉగాది పచ్చడి అండ్ బూరెలు పెడతాం అనమాట మేము. దాని తర్వాత మేము తీసుకుంటాము. సో అలా నేను చేసిన పచ్చడి ఎలా ఉందో మా వాళ్ళ రియాక్షన్స్ లో చెప్పారనమాట. అది చూడాలంటే వీడియో స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడైతే పూజ అవుతుంది. సో సో గైస్ పూజ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మేము పచ్చడి టేస్టింగ్ కి రెడీగా కూర్చున్నాం అనమాట. సో ఇంకా అందరం ఫస్ట్ పచ్చడి తినాకే ఇంకా ఏదైనా తినొచ్చు అని అత్తయ్య చెప్పింది. సో అందుకే ఇక్కడ నేను అత్తయ్య కలిసి యూట్యూబ్ ఇంట్రో మీకు విషెస్ చెప్పడానికి మేము మా రిహార్సల్స్ అండ్ మొత్తం డెకోర్ సెట్టింగ్ అనమాట. సో ఇలా లైక్ అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట ఇలా వీడియోస్ చేయడము. సో అందుకే ఇలా అయితే విష్ చేసాము. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి రుచులు అంటే వేప పువ్వు, బెల్లము, మామిడికాయ, చింత పులుసు. అంటే మన సంవత్సరం అంతా అన్ని రుచులు కలుపుకొని ఉండాలని షడ్రుచులు అని ఉగాది పచ్చడి. తీయగా దీని బూరెలు అండ్ టేస్టీ బూరెలు, సజ్జ బూరెలు. ఇది ఉగాది స్పెషల్ ఫుడ్ చేస్తే సజ్జ పోలేలు అంటే రవ్వతోటి సిర చేసి చేసేదాన్ని సజ్జ పోలేలు అంటారు. అలాగే సో ఇదన్నమాట మా ఉగాది పచ్చడి అండ్ బూరెలు. సో గైస్ అది చూసారు కదా ఉగాది పచ్చడి స్పెషల్. సో అలానే అన్ని రుచులతో మన లైఫ్ లో ఎవ్రీథింగ్ ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్ అండ్ జస్ట్ హీల్ అవర్ సెల్ఫ్ అంతే. సో ఇంకా మా వాళ్ళందరూ ఉగాది పచ్చడి టేస్ట్ చేశాడు. బట్ వేణు రియాక్షన్ ఒక్కటే ఇలా ఉందన్నమాట, ఎందుకంటే ఆయనకి చింతపులుసు వచ్చిందంట పాపం. సో ఓకే బాగుంది, మరి అంత స్వీట్ గా ఏం లేదు అండ్ మరి బాగాలేదు అని కాదు. అలా ఇంకా పచ్చడి అయ్యాక అతే మామయ్య బ్లెస్సింగ్స్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ గైస్ మంచిగా మామిడికాయ పులిహోర చేసింది అత్తయ్య. సూపర్ గా ఉండే, ఫుల్ తినేసి మంచిగా పడుకొని లేచి మళ్ళీ యోగాని కొంచెం ప్యాంపర్ చేయాలనిపించింది. సో అందుకే వాడిని ఇలా ప్యాంపర్ చేసి వీడియో తీసా. ఇంకా వీడియో అంటే అస్సలు చూడడు అనమాట. సో మా వాళ్ళకి ఇంకా మార్నింగ్ బూరెలు ఎక్కువ తినలేదు. సో అందుకే ఇంకా అత్తే ఈవినింగ్ వేడిగా చేస్తేనే తింటారని చెప్పి ఈవినింగ్ చేసింది. సో పంచాంగ శ్రవణం ఉంటుంది కదా అని చెప్పి మేము టెంపుల్ కి వెళ్ళాము. బట్ ఆ లోపే అయిపోయింది. సో ఇంకా దేవుని మొక్కేసుకొని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట. సో పండగ కదా, సో పిల్లలకి లైక్ తెలంగాణ నిజామాబాద్ సైడ్ అయితే కుడుకల పేర్లు ఇస్తారనమాట. సో అందుకని ఇంకా
అవి తీసుకొని అయితే వెళ్ళాము. అక్కడే వదిన వాళ్ళు అండ్ సమన్వి కూడా ఉండే. అండ్ ఇక్కడ వాళ్ళకి ఇస్తుంటే సమన్వికి పూలదండ అన్న ఈ పేర్లన్నా భయం అంట. సో చూడండి దెబ్బకి అవి తీయగానే లేసి వెళ్ళిపోతుంది. నాకైతే మస్తు నవ్వొచ్చింది, అంత భయపడ్డది. బట్ ఒక్కసారి నేయాలంటే ఇంకా మా వర్షం బెదిరించి మరీ వేసింది అనమాట. బట్ తీసేసింది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. బట్ సో అలా అయితే ఇంకా సమన్వికి ఆ పేరు కొంచెం వేసి తీసేసామన్నమాట. సో ఫైనల్లీ ఇంకా అక్కడ కొంచెం అక్క వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసేసి వీళ్ళ పిల్లలు నన్ను వీడియో తీయ మేము డాన్స్ చేస్తాము అంటే సరే అని చెప్పి ఇంకా వాళ్ళే యూట్యూబ్ లో సాంగ్స్ పెట్టుకొని మరి డాన్స్ చేయించుకొని వీడియో తీయించుకున్నారు అనమాట. సో ఆ బిట్స్ ఇక్కడ షేర్ చేస్తా, చూసేయండి. సో గైస్ చూసారు కదా మా క్యూటీస్ ఎలా డాన్స్ చేశారో. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఇది మా ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ 2025. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్.